24 రోజుల యుద్ధం తర్వాత ట్రంప్ తోక ముడిచి 5 రోజుల విరామం ప్రకటించారు. సో ఇరాన్దే నైతికంగా విజయము అని చెప్పి సర్వత్రా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రష్యా, చైనాలు ఇరాన్కు కంగ్రాట్స్ కూడా చెప్పాయి. ట్రంప్కి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఘోర అవమానం. ఇరాన్ మిసైల్ పవర్ అండ్ ఇరాన్ దగ్గర ఉన్న ఈ ఒక డర్టీ బాంబు చూసి ఇజ్రాయెల్ అండ్ అమెరికాలు వణుకుతూ ఉన్నట్టుగా సమాచారం. సో ఇరాన్ పై ఇజ్రాయెల్ అండ్ అమెరికా దాడి తీవ్రతరం చేస్తే ఆ డర్టీ బాంబుని ప్రయోగించబోతోంది అనేది మనకున్న సమాచారం. ఎంజీ రావు గారు, సో ఏంటి డర్టీ బాంబు? ఎందుకు ఈ డర్టీ బాంబుకి ట్రంప్ అండ్ నెతన్యాహు అంతగా భయపడుతూ ఉన్నారంటే ఏం చెప్తారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇజ్రాయెల్కి న్యూక్లియర్ వెపన్స్ ఉండడం, ఇజ్రాయెల్ దగ్గర 50 నుంచి 200 అణ్వస్త్రాలు, దాన్ని ప్రయోగించే జెరిచో లాంటి ఐసీబీఎంలు, తిరుగులేని అస్త్రాలు, మిరుగు టెక్నాలజీతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర 5,000 అణ్వస్త్రాలు ఉండడం. కానీ ఈ రెండిట్లతో పోరాడుతున్న ఇరాన్ దగ్గర మాత్రం అణ్వస్త్రం లేదు. కాబట్టి ఇరాన్ లొంగిపోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఇరాన్ చేతిలో ఒక డర్టీ బాంబు, ఇరాన్ చేతిలో డర్టీ బాంబులు తయారు చేసే కెపాసిటీ ఇక్కడ ఉంది. ఎవరైనా డర్టీ బాంబులు ఈజీగా ట్రై చేయొచ్చు. ఇప్పటికే ఇరాన్ ఏంటంటే తన ఫత్తాటు, ఖుర్రం షాహరు, ఈ సెజిల్లు ఇలాంటి మిసైల్స్ ఏంటంటే అమెరికాని ఇజ్రాయెల్, అమెరికా పార్ట్నర్ గల్ఫ్ కంట్రీస్ ఇజ్రాయెల్ మీద ఈజీగా ప్రయోగించేస్తుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు కాబట్టి వీటి ద్వారా డర్టీ బాంబుని ఈజీగా ఇజ్రాయెల్ మీద వేయగలిగింది. మిగిలిన గల్ఫ్ కంట్రీస్ మీద అది వేయాల్సిన అవసరం లేదు, తోటి ముస్లిం కంట్రీస్ మీద అది వేయదు. కానీ ఇజ్రాయెల్ని నాశనం చేసే కెపాసిటీ ఇరాన్కు ఉంది. అది కూడా ఏంటి? న్యూక్లియర్ అస్త్రమైన ఈ డర్టీ బాంబుని ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీ ఉపయోగిస్తారండి. దాన్ని ఏంటంటే న్యూక్లియర్ అనుకోండి, న్యూక్లియర్ బాంబు అయితే అది ఏంటంటే హ్యూజ్ ఎక్స్ప్లోజివ్, ఒక పుట్టగొడుగు ఆకారంలో మష్రూమ్ షేప్లో పెద్ద ఎక్స్ప్లోజన్తో పాటు ఇది కూడా వస్తుంది, హ్యూజ్ రేడియేషన్ వస్తుంది. దాన్నే వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటారు. హ్యూజ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. కానీ డర్టీ బాంబుని ఏమంటారంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిజరప్షన్ అంటారు, నాట్ డిస్ట్రక్షన్. విధ్వంసం కాదు, డిజరప్ట్ చేస్తారనమాట. అంటే భయంకరమైన విధ్వంసం బదులు ఈ న్యూక్లియర్ బాంబ్ అంతా ఈ ఫలితాన్ని అది అక్కడ ఇస్తుంది. పెద్ద బ్లాస్ట్ నష్టం ఎక్కువ ఉండదు. కానీ ఈ డిజరప్షన్ అంటే ఈ బాంబులో ఏంటంటే ప్లూటోనియం, యూరేనియం, బాగా శుద్ధి చేసిన ప్లూటోనియం, U-239 లాంటి మెటల్స్ ఉపయోగించడం అంత టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు. అణుబాంబు టెక్నాలజీ లేదు, ఇంకా రాలేదు. కాబట్టి ఈ డర్టీ బాంబు ఏంటంటే ప్లూటోనియం, యూరేనియం అవసరం లేదు. ఈ మెడికల్ టెక్నాలజీలో వాడే, లేకపోతే అణు రియాక్టర్ల నుంచి వచ్చే cesium-137, కోబాల్ట్ 60 అంటూ రేడియో యాక్టివ్ మినరల్స్ ఉపయోగించి కన్వెన్షనల్ అంటే డైనమైట్, TNT ఉపయోగించే కన్వెన్షనల్ మెటీరియల్తో పాటు ఈ రేడియో యాక్టివ్ మినరల్స్ని అందులో పెడుతుంది. దీనివల్ల వెళ్ళి ఆ బాంబు అక్కడ పడగానే అక్కడ ఏంటంటే హ్యూజ్ రేడియేషన్ వచ్చేస్తారనమాట. ఐసోటోపులు ఇవన్నీ రేడియేషను, ఈ వేవ్స్ రావడం వల్ల అక్కడ హ్యూమన్ అనేది చాలా విపరీతంగా నష్టపోతారనమాట. అది చాలా కష్టమైపోద్ది. అంటే అణుబాంబు పేలినప్పుడు జరిగిన నష్టం తర్వాత అణుబాంబు పేలిన తర్వాత వచ్చే రేడియోలాజికల్ ఎఫెక్ట్స్ అన్నీ దాని మీద ఉంటాయి. అంటే అణుబాంబు పేలినట్టే. కాబట్టి లక్షలాది మందికి, కోట్లాది మందికి క్యాన్సర్స్ ఇవి వచ్చేసి వ్యాధులు, తర్వాత పుట్టుక అన్నీ మామూలుగా ఉంటాయి. కాబట్టి ఈ డర్టీ బాంబు అనేది చాలా డేంజర్. అక్కడ ఉన్న వాటరు, సాయిల్ అన్నీ పొల్యూట్ అయిపోతాయి, ప్లాంట్స్ అన్నీ పొల్యూట్ అయిపోతాయి. కాబట్టి అణుబాంబు దగ్గర పేలినప్పుడు నష్టం మినహాయిస్తే అది రాదు. కానీ అణుబాంబు పేలిన తర్వాత వచ్చే అన్ని కాన్సిక్వెన్సెస్, రామిఫికేషన్స్ ఆ దేశం మీద ఉంటాయి. కాబట్టి ఇజ్రాయెల్ ఆల్రెడీ డెజర్ట్, దాని మీద ఈ డర్టీ బాంబులు 4-5 వేస్తే ఇక ఇజ్రాయెల్ అనేది మానవ నివాసం యోగ్యం కాదు, అక్కడ నుంచి ఖాళీ చేయాల్సిన పరిస్థితి మళ్ళీ యూదులకు వస్తారనమాట. ఈ డర్టీ బాంబు ఇరాన్ చేతిలో ఉండడం ఈజీగా అది తయారు చేయొచ్చు అనమాట. టెర్రరిస్టులు కూడా దాన్ని ఈజీగా ట్రై చేయొచ్చు అనేది కూడా మనకు వాదనలు వినపడుతూ ఉంటాయి. ఈ cesium, కోబాల్ట్ 60 లాంటి వాటితో, లేకపోతే అణు రియాక్టర్లు ఆల్రెడీ బుషేహార్, ఫోర్డో, ఈ నాతాంజ్లో ఉన్నాయి. అక్కడ కొంచెం వచ్చే ఈ చాలా స్వల్పంగా యురేనియం, స్వల్పంగా ప్లూటోనియం ఉన్న మెటీరియల్స్ని తీసుకుని, లేకపోతే ఇప్పటికే 450 కిలోల 60% శుద్ధి చేసిన మెటీరియల్ ఉంది, వాటిని కొంచెం తీసుకున్న ఈ డర్టీ బాంబుని ఈజీగా ట్రై చేసి వాటిని ప్రయోగించే మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఈ భయం ఇజ్రాయెల్ని వేటాడిందని చెప్పొచ్చు. ఈ డర్టీ బాంబులని టెర్రరిస్టుల ద్వారా అమెరికా మెయిన్ ల్యాండ్ కూడా చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికీ US హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డర్టీ బాంబులు, టెర్రరిస్టులు, ఆల్-ఖైదా, ISIS నుంచి డర్టీ బాంబులు వస్తాయని చాలా సెక్యూరిటీ మెజర్స్, ఎయిర్పోర్ట్లో ఈవెన్ టీ-షర్ట్లు కూడా వాళ్ళు చెక్కింగ్ చేస్తూ ఉంటారు, మనం చూసాం. ఈవెన్ షారుఖ్ ఖాన్ కూడా వాళ్ళు వదలలేదు. ఎందుకంటే అంత భయం ఉంటుంది అన్నమాట డర్టీ బాంబులు US లో రాకుండా ఉండడానికి. కాబట్టి ఇరాన్ చేతులు ఈ డర్టీ బాంబులు ఉన్నాయి.
ఈజీగా అది ప్రయోగించే శక్తి ఉంది కాబట్టి ఇజ్రాయెల్ వణుకుతుందని తెలుసు. ఈవెన్ అమెరికా మెయిన్ల్యాండ్ కూడా దీని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ డర్టీ బాంబులే ఇక ముందు యుద్ధాన్ని, అంటే ఒకవేళ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ అణ్వాయుధాలని దీని మీద ప్రయోగించిన, పూర్తిగా రియాక్టర్లు పూర్తిగా నాశనం చేసిన, లేకపోతే ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి డెల్టా ఫోర్సెస్ ద్వారా ఇరాన్లో ఉన్న 450 కిలోల ఈ 60% శుద్ధి చేసిన యురేనియం దొంగిలించుకెళ్ళిపోయిన ఇరాన్ ఈ డర్టీ బాంబు ఉపయోగించే అవకాశం ఉందనేది ఇక్కడ అతి పెద్ద భయోత్పాతం క్రియేట్ చేస్తుంది అనమాట. ఏది ఇజ్రాయెల్లో అమెరికాలో. మరి యుద్ధం అయితే ఇప్పుడు 48 గంటలు అల్టిమేటం తర్వాత 5 రోజులు ఆగింది, కానీ నెగోషియేషన్ జరగకపోతే ఈ డర్టీ బాంబు అనేది కూడా ప్రధానమైన కారణం. అంటే అణ్వాయుధాల వల్ల జరిగే నష్టం కాకుండా ఈ డర్టీ బాంబుల వల్ల కూడా ఇరాన్ అటువైపు కూడా అంత మాస్ డిస్రప్షన్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది.